మ్యారేజ్ అయిన తర్వాత 1 మంత్ నేను కన్సీవ్ అయ్యాను. మిస్క్యారేజ్ అయింది. ఎందుకు ఇట్లా అయింది? సో 30 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ వల్ల ఇలా అయి ఉండొచ్చు అని అన్నారు. బట్ దట్స్ నాట్ ద థింగ్. ప్రభు ఏదో ప్లాన్ కలిగి ఉన్నారని అనుకున్నాం. ప్రభు తప్పు అయిపోయింది, మరి నేను నిర్లక్ష్యంగా ఉన్నానేమో, నన్ను క్షమించండి అని నేను ప్రేయర్ చేసుకున్నాను. దాని తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ కన్సీవ్ అయ్యాను. దట్ వాజ్ ఆల్సో ఏ మిస్క్యారేజ్. ఒక 6 వీక్స్కి మళ్ళీ మిస్క్యారేజ్ అయింది. ఇంకా ప్రభుకు తెలుసు కదా, మనం ప్రేయర్ చేస్తున్నాం, ప్రభు ఎందుకో దీన్ని మనకు దూరం చేశాడు, ప్రార్థనలో కనిపెట్టాలని చెప్పి మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్స్గా ప్రేయర్లో ప్రభుకు సమర్పించుకొని మేము ప్రేయర్ చేస్తూ వచ్చాం. Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. నా పేరు సుసన్నా ఎస్తేర్. I'm basically from Kadapa district, but we are staying currently in Hyderabad. సో నా గురించి సాక్ష్యం చెప్పాలి అని అంటే, మొదటిగా బేసికలీ ఐ బోర్న్ యాజ్ ఎ బిలీవర్. అంటే మేము సేవకు పిలువబడ్డామని, సేవ పిలుపు కలిగిన ఒక స్పిరిచువల్ పేరెంట్స్కి నేను పుట్టాను. సో మామ్ ఇస్ యేసు ప్రేమ అండ్ ఫాదర్ ఇస్ సత్యపాల్ మనీష్. సో వాళ్ళిద్దరూ బిఫోర్ మ్యారేజ్ మినిస్ట్రీలో ఉన్నారు. సో మినిస్ట్రీలో ఉన్న తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చారు. అంటే జాబ్ చేసుకుంటూ ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తే ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో అంత సమర్పణ కలిగి సేవలో ముందుకు కొనసాగారు మమ్మీ డాడీ. సో అటువంటి పేరెంట్స్కి ఒక బిలీవర్గా పుట్టినా కూడా నేను చెప్పాలంటే ఒక 12th స్టాండర్డ్లో నేను సంపూర్ణంగా ప్రభువుని నా సొంత రక్షకునిగా స్వీకరించి నేను ప్రభులోకి వచ్చాను. కానీ ఈ +2 వరకు నేను ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను అనేది క్లుప్తంగా నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను. స్కూల్ లైఫ్ అంతా ఎట్లా ఉండింది అంటే, చర్చ్లోకి వచ్చేసరికి దే ఆర్ పాస్టర్స్. సో చర్చ్లో ఒక పాస్టర్ డాటర్గా ఎంత యాక్టివ్గా ఉండాలో అంతే యాక్టివ్గా ఉండేదాన్ని. కానీ అంటే హిపోక్రటిక్ లైఫ్ అని తెలియకుండానే ఒక హిపోక్రటిక్ లైఫ్లో ఉండేదాన్ని. స్కూల్లో ఒకలాంటి లైఫ్, ఇంటికి వస్తే పేరెంట్స్ దగ్గర ఒక ఒబీడియంట్ లైఫ్, చర్చ్లోకి వచ్చేసరికి కంప్లీట్లీ స్పిరిచువల్ లైఫ్. అలా ఉండింది నా లైఫ్. ఈరోజు నేను స్పిరిచువల్గా ఏ విధంగా ఉన్నాను అనేది కేవలం నా తల్లి కన్నీటి ప్రార్థన ఈరోజు నన్ను ఈ స్టేజ్కి తీసుకురాగలిగిందని నేను రూఢిగా చెప్పగలను. నేను ఆడుకుంటూ అటు ఇటు తిరిగే టైంలో ఎప్పుడు మా మమ్మీని చూస్తూ ఉండేదాన్ని. షీఈ్ అ వెరీ బిజీ ఉమెన్. సో గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ తను. సో ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మరి డ్యూటీకి వెళ్ళొచ్చి దొరికిన కొద్ది సమయంలో బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక్కది తలుపేసుకొని కన్నీటి ప్రార్థన, ఏడుస్తూ రోదిస్తూ ప్రార్థన చేసేది. నాకు చాలా గుర్తు. ఎన్నో సందర్భాలు నా లైఫ్లో నేను మా అమ్మని అలా చూడగలిగాను. అంటే వెరీ కేక్ వాక్ లైఫ్ చెప్పాలి అని అంటే నాది. మాకు ఎటువంటి కష్టాలు, వెరీ స్మూత్. అంటే మా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్, ఎటువంటి కష్టాలు లేవు. కానీ మా మదర్ ఎంత కన్నీటితో ప్రార్థన చేసేది అంటే, ఎందుకు మమ్మీ ఇంత ఏడుస్తూ ప్రార్థన చేసేది, ఏం అవసరం ఉంది, మాకేం కష్టాలు లేవు, వీరు హ్యాపీగా ఉన్నాము అని అనిపించేది. కానీ ఈరోజు నా లైఫ్ చూసుకుని వెనక్కి తిరిగి చూస్తే, సో మా అమ్మ కన్నీటి ప్రార్థన ఎంతగానో సమర్పించి, తను చిన్నప్పుడు 3rd స్టాండర్డ్లోనే తను ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి తను ప్రభులో చాలా బలపడింది. ఎంతోమందికి టెస్టిమనీగా నిలిచింది తన కెరీర్ చూసుకుంటే. కాబట్టి నేను ఇంకా చిన్నతనంలోనే రక్షింపబడాలన్న కోరిక కలిగి నన్ను ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో కన్నీటితో నా కోసం ప్రార్థన చేసేది. సో అలా జరుగుతూ ఉన్న టైంలో నేను ఒకే ఒక కూతుర్ని పేరెంట్స్కి. సో చెప్పాలంటే పేరెంట్స్ ఎవ్వరు ఒక 10 days వరకు అట్లా బయటికి పిల్లల్ని పంపరు. కానీ మా ఫాదర్ చదువు అన్నా, మరి దేవుని భక్తి అన్నా ఎంత దూరమైనా పంపించేవాళ్ళు. సో కిడ్స్ క్యాంప్కి సమ్మర్ హాలిడేస్లో తెలిసిన వాళ్ళు ఉంటే చాలు, క్యాంప్కి ఎవరైనా తెలిసిన అక్క అన్న వాళ్ళు ఉంటే నాకు వాళ్ళని ఇచ్చి పంపించేసి మా అమ్మాయిని చూసుకోండి అనేవాళ్ళు. సో అలా క్యాంప్కి వెళ్ళి అటెండ్ అయిన డేస్లో నాకు బాగా గుర్తు, 10 days క్యాంప్లో ఒక మిషనరీ స్టోరీ స్ప్లిట్ చేసి 10 days స్టోరీ కంప్లీట్ అయ్యేది. సో ఆ మిషనరీ స్టోరీ చెప్పే టైంలో 10th డేన అక్కడ మిషనరీ స్టోరీ చెప్పే ఆంటీ అన్నారు, ఎవరు దేవుడు మిమ్మల్ని పిలిస్తే ఫారిన్ కంట్రీస్కి కూడా వెళ్ళి దేవుని సేవ చేయడానికి రెడీగా ఉన్నారు అని అన్నప్పుడు టక్కున నేను చేయెత్తాను. అంటే ఒక లివింగ్ ఫోర్స్ నా లోపల నుంచి నన్ను
చాలా గట్టిగా నా చేత చెయ్యి ఎత్తించిందని నేను గట్టిగా చెప్పగలను. అంటే నేను అరౌండ్ 3rd స్టాండర్డ్ టు 5th స్టాండర్డ్ ఆ ఏజ్లో ఉన్నాను. కానీ ఆ ఏజ్లోనే నేను చెయ్యి ఎత్తానంటే నాలో ఉన్న ఏదో శక్తి నన్ను చెయ్యి ఎత్తేలా చేసిందని నేను గట్టిగా చెప్పగలను. ఆ రోజే తెలుసు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, నేను దేవుని కోసమే నేను బతకాలని నిశ్చయించుకుంటున్నానని ఆ రోజే ఒక గట్టి బీజం అయితే నా హృదయంలో నాటబడింది. సో పేరెంట్స్ కిడ్స్ క్యాంప్కి పిల్లల్ని పంపించడం, సమ్మర్ హాలిడేస్ని దేవుని కోసం పిల్లల్ని వాడుకోవటం అనేది, పంపించడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఒక ప్రాక్టికల్గా నేను నా లైఫ్లో నేర్చుకున్నాను. సో కిడ్స్ క్యాంప్కి అటెండ్ అయిన టైంలో నేను ప్రభుని ఒక నిజ రక్షకునిగా నేను అంగీకరించగలిగాను. దాని తర్వాత ఇంకా తెలుసు కదా, స్కూల్ లైఫ్, మరి ఫ్రెండ్స్తో తిరుగుతున్న టైంలో మరి సినిమా పాటలు అవి ఇవి ఎంజాయ్మెంట్. అంటే ప్రభు దగ్గరికి వచ్చి నేను వాక్యం విన్నప్పుడు, రక్షింపబడినప్పుడు, నేను ప్రభు సంగతులు తెలుసుకున్నప్పుడు ఎమోషనల్గా ప్రభుకి దగ్గర అయ్యేదాన్ని. మళ్ళీ ఫ్రెండ్స్తో స్కూల్ లైఫ్కి వచ్చినప్పుడు కంప్లీట్గా దారి తప్పిపోతూ ఉండేదాన్ని. నేను చాలాసార్లు మరి సేవకులు, గొప్ప సువార్థికులు దేవుని వాక్యం చెప్పినప్పుడు మీటింగ్స్లో చాలా ఎమోషనల్గా నేను చేయి పైకెత్తి నేను రక్షింపబడ్డాను అని చెప్పి ముందుకు వచ్చి ఆల్టర్ కాల్లో నిలబడి వాళ్ళ చేత ప్రేయర్ చేయించుకునేదాన్ని. మళ్ళీ కొద్ది రోజులు ప్రేయర్ఫుల్గా ఉండేదాన్ని, మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ డల్ అయిపోయేదాన్ని. సో అంటే నా లైఫ్ నాకు చూసుకున్నప్పుడు నాకే చిరాకు అనిపించింది. ఏంటి నేను ఎన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నానని ఆఖరికి గివప్ చేసేసాను. యేసయ్యా, నేను ప్రతిసారి రక్షింపబడ్డం, వెనక్కి వెళ్ళిపోవటం ఇది నాకే కరెక్ట్గా అనిపించట్లేదు, నేను వదిలేస్తున్నాను. నేను ప్రేయర్ చేయను, నేను బైబిల్ చదవను, నువ్వు ఎలా పట్టుకుంటావో అలా పట్టుకో, నువ్వు నన్ను గట్టిగా పట్టుకొని నుంచోబెట్టుకునేంత వరకు ప్రభువా నేను ఇలాగే ఉంటాను, నేను వదిలేస్తున్నాను అని చెప్పి నేను టోటల్గా గివప్ చేశాను. అయితే కుటుంబ ప్రార్థన చాలా ఆఫన్గా జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఒకానొక టైంలో నాకు +2 టైంలో మమ్మీ డాడీ కూర్చొని ఒకరోజు నన్ను ప్రేయర్లో పెట్టి నాకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళు క్లియర్గా నాతో మాట్లాడినప్పుడు ఒక ర్యాండమ్ టైంలో నాకు +2 టైంలో అరౌండ్ మే సీజన్లో నేను ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ మూమెంట్లో అంటే అందరికీ నాకు హార్ట్ చాలా లైట్ వెయిట్ అయిపోయి చాలా జాయ్ఫుల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్పేవాళ్ళు. బట్ యాజ్ ఎ పాస్టర్ మా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ మరి నేను ప్రేయర్ చేశాను, నాకు రూఢి ఏంటి, ప్రభు నన్ను క్షమించాడు అని అంటే, నమ్మి విశ్వసించాలి అంతే. ప్రభు మనల్ని రక్షించాడని నమ్మాలి. మార్పు అనేది అది దినదినము నువ్వు ప్రభులో ఎదుగుతూ ఉన్నప్పుడు జరుగుతుంది. నువ్వు ప్రభుకు సమర్పించుకున్నావు, అది చాలు నీకు నిశ్చయిత అన్నారు. సో +2లో నేను రక్షింపబడి ప్రభులోకి ముందుకు కొనసాగుతూ ఉండగా కొద్ది కాలం అయిపోతూ ఉంటే మమ్మీ నా కోసం ప్రార్థించినప్పుడు, నాన్న ఐజయా 60th చాప్టర్ 22nd వర్స్, మీలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అన్న మాట ప్రభు చాలా క్లియర్గా నాతో చాలాసార్లు, అంటే నేను బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఆ వాక్యం పదే పదే కనిపించేది, నా మనసుకు కనిపిస్తుంది ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని. మా మదర్ నా కోసం ప్రేయర్ చేసినప్పుడు తనకు కూడా దేవుడు అదే వాక్యం తనకి కనపరిచాడు. ఇది ఏమై ఉండబోతుందో, ప్రభు నన్ను ఏ విధంగా స్పెషల్గా అనాయింట్ చేసి తన కోసం వాడుకోబోతున్నాడో అని నేను ఎదురు చూస్తూ వచ్చాను. అయితే దినకరన్ గారి యవనస్తుల భాగస్తుల పథకం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. సో వాళ్ళు మన కోసం ప్రేయర్ చేసి ఒక గోల్డెన్ కార్డ్ మొమెంటం బైబిల్ వర్స్తో పంపిస్తారు. నేను మమ్మీ వాళ్ళకి లెటర్ రాసి నా కోసం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు, ప్రభు నాకు ఏమైతే మాట్లాడుతావో నాతో స్పష్టంగా, నాకు ఏ వాక్యం అయితే ఇవ్వాలనుకుంటున్నావో సేవకుల ద్వారా అదే వాక్యం నాకు పంపించు ప్రభు, నేను ప్రేయర్ చేసుకున్నాను. మళ్ళీ అదే ఆశ్చర్య రీతిగా అదే వాక్యం దేవుడు నాకు పంపించాడు. నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఎప్పుడు వారందరికీ ఉంటుందో లేదో తెలియదు, కానీ యాజ్ ఐమ్ అలోన్ డాటర్ అండ్ పేరెంట్స్ కూడా ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఎవరు నాతో టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు. ఫ్రెండ్స్ కూడా సర్కిల్ చాలా తక్కువ. ఒంటరి అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆడుకుంటున్నప్పుడు, ఇంట్లో అక్క చెల్లెలు ఆడుకుంటున్నప్పుడు, దేవుడు ఎందుకు నన్ను ఒంటరిగా పుట్టించాడు, నాకు ఒక అక్కనో ఒక చెల్లినో ఒక తమ్ముడినో ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. సో దానికి కరెక్ట్గా ప్రభు నన్ను ఆదరిస్తూ ఉన్నట్టుగా ఈ ఐజియా 60th చాప్టర్ 22nd వర్స్ నన్ను చాలా టచ్ చేసింది. దాని తర్వాత నేను +2 తర్వాత నేను బీటెక్ జాయిన్ అయ్యాను. సో బీటెక్ జాయిన్ అయిన
టైంలో నేను ప్రభువులో ఎదుగుతూ ఉన్నప్పుడు, సో రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళు దేవుని పిల్లలుగా ఒక బిలీవర్స్గా ముందుకు కొనసాగుతున్న టైంలో ఏదో ఒక రీతిగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. ఐ స్టార్టెడ్ చెకింగ్ మై సెల్ఫ్. నాకేం తలాంతి ఇచ్చాడు దేవుడు, నేను దేవుని సన్నిధిలో ఏ విధంగా వాడబడబోతున్నాను అని చెప్పి ఐ స్టార్టెడ్ చెకింగ్ మై సెల్ఫ్. సో ఆ టైంలో 3 months నేను కంటిన్యూస్గా దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ప్రభా నాతో మాట్లాడు, ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతావో నాకు తెలీదు, బట్ నన్ను నీ పరిచర్యలో ఏ విధంగా వాడుకోబోతున్నావు అనేది నాతో మాట్లాడని ప్రేయర్ చేసుకున్నప్పుడు యూత్ కౌన్సిలింగ్ అనేది ఒక స్పెసిఫిక్గా దేవుడు నాకు అప్పగించిన పరిచర్య, అది నాకు ఇచ్చిన స్పెషల్ టాలెంట్ అని ప్రభు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా కొన్ని పాస్ట్ ఎగ్జాంపుల్స్ నాకు చూపించి ప్రేయర్లో ప్రభు నాకు రూఢిపరిచారు. సో లాస్ట్ సోల్స్ని మళ్ళీ బిల్డప్ చేయడం ఫర్ క్రైస్ట్ అనేది ఒక స్పెషల్ గిఫ్ట్గా ప్రభు నాకు ఆ తలాంతి ఇచ్చాడని నాకు బీటెక్లో అర్థమైంది. సో ఆ విధంగా బీటెక్లో నేను ప్రభుకు దగ్గర అవుతూ హాస్టల్లో పేరెంట్స్కి దూరంగా ప్రభుకు దగ్గరగా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఒంటరిగా నా లైఫ్లో ఆ విధంగా నేను ప్రభుకు దగ్గర అవుతూ వచ్చాను. తర్వాత నేను ఎంటెక్ జాయిన్ అయ్యాను. సో దట్ ఈస్ SRM యూనివర్సిటీ చెన్నై. ఆ టైంలో 2 ఎక్స్పీరియన్స్ నా లైఫ్ని టచ్ చేసినవి నేను డెఫినెట్గా మీతో షేర్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, ఆ రోజు ఒక్కదాన్ని ఉన్నాను, రూమ్లో ఎవ్వరూ లేరు, ఫ్రెండ్స్ లేరు, అందరు షాపింగ్కి వెళ్ళిపోయారు. ఒక్కదాన్ని అలా హాల్లో ఇల్లంతా తుడిచి వెల్లికలు పడుకున్నాను ఒక్కదాన్ని. దేవుడు నా లైఫ్లో చేసిన అద్భుత కార్యాలన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నేను ఈ ప్రభుకి అపనమ్మకంగా కృతజ్ఞత రహితంగా ప్రవర్తించిన సిచ్యువేషన్స్ అన్నీ ఒక పక్కన కనబడుతున్నాయి. ప్రభు అంతే హానెస్ట్గా నా పట్ల ఎలా ఉన్నాడో ఆ డేట్ వరకు అవి నేను గుర్తు చేసుకుంటే నా కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. కారుతున్న టైంలో తెలియకుండానే నా లోపల నుంచి మనసులో గట్టిగా మనసులో అనుకుంటున్నాను, ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా అని. వెంటనే నా ఫోన్ బీప్ సౌండ్ వచ్చింది. నార్మల్ కీప్యాడ్ ఫోన్స్ ఆ టైంలో, ఆ కీప్యాడ్ ఫోన్ ఓపెన్ చేయగానే ఐ లవ్ యూ టు జీసస్ అన్నది కింద. యాజ్ ఇఫ్ ఒక పర్సన్ నా పక్క నుండి నేను ఐ లవ్ యూ అంటే తిరిగి ఐ లవ్ యూ అని ఎంత క్లియర్గా చెప్తారో అంత క్లియర్గా నా మనసులో ఉన్న ఐ లవ్ యూ అనే మాటని యేసయ్య విని ఐ లవ్ యూ టు జీసస్ అని చెప్పారు. నిజంగా ఇది వింటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు వెంటనే గూస్ బంప్స్ వచ్చాయి. కన్నీళ్లతో వెంటనే మోకరించి, యేసయ్య ఎంతగా మా మనసులో ఎంతగా అర్థం చేసుకునే దేవుడివి, ఎంత క్లియర్గా ప్రభా నిజంగా ప్రేమించే దేవుడివి, నాకు ఈరోజు స్పష్టత అయితే నేను ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను యేసయ్య నీకు దూరంగా జీవించి, ఇప్పుడు నుంచైనా నేను నీకు దగ్గరగా జీవించేటట్లు నాకు నేర్పించానని ప్రేయర్ చేసుకున్నా. ఆ సిచ్యువేషన్ నా లైఫ్ని ఎంతో టర్న్ చేసింది. దాని తర్వాత షైజు మాథ్యూ గారని ద రినౌండ్ ఎవాంజలిస్ట్, అక్కడ కాలేజ్లో ఉన్న సీనియర్స్ యూనివర్సిటీలో ఒక పెద్ద ప్రేయర్ కండక్ట్ చేయాలని చెప్పి షైజు మాథ్యూ గారిని స్పెషల్ స్పీకర్గా ఇన్వైట్ చేశారు. సో షైజు మాథ్యూ గారు ఆ టైంలో వచ్చినప్పుడు కొంతమందిని వాలంటీర్స్గా తీసుకున్నారు. వాలంటీర్స్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద వాలంటీర్ అనమాట. సో వాలంటీర్స్కి స్పెషల్ ప్రేయర్ అన్నట్లు బిఫోర్ మీటింగ్స్ ఒక 1 day ఈవినింగ్ అందరినీ గ్యాదర్ చేసి పిలిచారు. ఆ మీటింగ్లో నేను కూర్చున్నప్పుడు మనసులో అనుకున్నాను, యేసయ్య నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే స్పెషల్గా ఈ సేవకుని ద్వారా నువ్వు నాతో మాట్లాడి ఈరోజు అని చెప్పి నేను మనసులో ప్రేయర్ చేసుకుంటూ తలదించుకొని ఉన్నాను. ఆయన మీటింగ్ అంతా అయిపోయింది. మీటింగ్లో లాస్ట్లో నన్ను పాయింట్అవుట్ చేసి, సిస్టర్ you are so much worrying about your future, but God has opened one beautiful door in front of you and you're going to walk through it. You're going to experience the best things in life. Believe it, God loves you so much అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ యేసయ్య అని అన్నాను అని మనసులో అనుకున్నాను. బట్ అందరం స్కాటర్ అయ్యాము, కొంచెం జ్యూసెస్ తీసుకుంటున్నాము. సో గర్ల్స్ బాయ్స్ అందరు స్కాటర్ అయ్యే గ్రూప్స్గా మాట్లాడుకుంటున్నారు. దెన్ ఫ్రమ్ వెరీ లాంగ్ సైట్ ఆయన చాలా దూరంగా ఉండి, సిస్టర్ యూ అని వేలు చూపించి పాయింట్అవుట్ చేస్తూ, ఐ డోంట్ నో వై గాడ్ వాంట్స్ మీ టు టెల్ యూ దట్ హీ లవ్స్ యూ సో మచ్ అన్నారు. ఎందుకు ప్రభా ఇంత స్పెషల్గా, అంటే నేను ఎంత స్పెషల్ నాకు చూపించి, ఎంత ప్రేమిస్తున్నా నాకు చూపించన్నాను, కానీ ఇంత స్పెషల్గా కన్సిడర్ చేస్తున్నావా నన్ను, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడుతున్నావు, చాలా థ్యాంక్స్ యేసయ్య అని అనుకున్నా. వెంటనే అయిపోయి మేము బయటకు వచ్చాము, బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి. సో వీ ఆర్ స్కాటర్డ్ అనమాట. బాయ్స్ అందరూ ఒక చోట, గర్ల్స్ అందరూ ఒక చోట ఉన్నారు. ఆ బ్రదర్ దూరం నుంచి నన్ను చూస్తూ ఉన్నారు, నవ్వుతున్నారు. అగైన్ హీ టోల్డ్ యూ, సిస్టర్ హీ లవ్స్ యూ సో మచ్, ప్రే మోర్,
ప్రే మోర్, హీ లవ్స్ యూ సో మచ్ అని అన్నారు. నాకు అది చాలా టచింగ్ అనిపించింది. ఎంత స్పెషల్, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నాకు చూపించేసి అని అంటే, ఇంత స్పష్టంగా నాతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ యేసయ్యా అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. అంటే దేవుడు మనము నిజముగా ఎదుగు వారికి ఆయన సమీపంగా ఉన్నాడన్న వాక్యం ఎంత సత్యమైందని ఈ సిచ్యువేషన్ ద్వారా నా లైఫ్లో ప్రభు తనని రూఢిపరుచుకున్నారు. సో ఆ విధంగా ఎంటెక్ అయిపోయింది. నేను నా ఫస్ట్ జాబ్ నేను గూగుల్ ఎంఎన్సీలో ప్లేస్ అయ్యాను. ప్లేస్ అయినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలాంతు బీటెక్లో నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు యూత్ని కౌన్సిల్ చేయటం దేవుడు నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని నాకు ప్రభు రూఢిపరిచారు కదా. ఆ విషయాన్ని ఎత్తిపట్టుకొని ప్రభు మరి నేను గూగుల్లో జాయిన్ అయ్యాను, నన్ను ఏ విధంగా వాడుకోబోతున్నాను నన్ను ప్రేయర్లో పెట్టినప్పుడు ద ఆఫీస్ హ్యావ్ వన్ ప్రేయర్ గ్రూప్ అనమాట. సో అందరూ జస్ట్ ఒక 20 minutes వెరీ క్విక్గా చిన్న సాంగ్, ఒక ప్రేయర్, టెస్టిమనీ, దెన్ అ స్మాల్ వర్డ్, 10 minutes వర్డ్ అండ్ క్లోజింగ్ ప్రేయర్ చేసుకుంటారు. బట్ ఆ కొంచెం టైం దట్ వాజ్ అ వెరీ బ్లెస్సింగ్ మూమెంట్ అనమాట. చాలా ఎంతో అందరం యూత్ అందరూ చాలా ఎంకరేజ్ అయ్యే డేస్ అనమాట అవి. సో ఆ ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఆత్మీయ అహం అనేది అందరికీ ఉంటుంది కదా. సో యాజ్ అ పాస్టర్స్ డాటర్, నేను చాలా పెద్దదాన్ని వీళ్ళందరికంటే, నన్ను దేవుడు వీళ్ళ ద్వారా ఆదరించబోతున్నాడే, నేను వీళ్ళని అందరిని ఆదరించబోతున్నానేమో వాక్యం చెప్తూ అని చెప్పి ఆ విధంగా కొంచెం ప్రౌడ్గా ఆలోచించాను. ఆ టైంలో దేవుడు నన్ను ఎలా వాడుకోబోతున్నావు ప్రభా అని ప్రేయర్లో పెట్టినప్పుడు ఆయన ఒకటి చూపించాడు. ఒక పెద్ద 25 story బిల్డింగ్ అనుకోండి, ఫౌండేషన్స్ లేకుండా ఆ బిల్డింగ్ని మనం కడితే ఆ బిల్డింగ్ ఉంటుందా? ఉండదు, వెంటనే పడిపోతుంది కదా. సో ఫౌండేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మనకేదో దేవుని గురించి తెలుసు, మనం ఏదో వెళ్ళి వాక్యం చెప్పచ్చు అని మనం అందరం అనుకొని వెంటనే మనం బైబిల్ పట్టుకొని నలుగురికి వెళ్ళి మనం మినిస్ట్రీ చేయాలని ముందుకు వెళ్తే నో, దట్ డజంట్ వర్క్ ఇన్ దట్ వే. కానీ ఆత్మఫలాలు అనేది చాలా ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సాత్వికం, దయాళుత్వం, ఇవన్నీ నాకు ప్రభు చూపించాడు. ఇవన్నీ ప్రాక్టికల్గా నీ లైఫ్లో నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకుంటేనే నా సేవకు పాత్రురాలివి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వీళ్ళందరి ముందు ఇవన్నీ నేర్చుకొని ప్రభు నాకు చూపించారు. అంటే అన్ని బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు అనమాట. సింగిల్ మదర్, దట్టు క్యాన్సర్ పేషెంట్, ఫాదర్ లేకుండా వీళ్ళొక్కళ్ళ కుటుంబ భారాన్ని భరిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఎంత హ్యాపీగా టెస్టిమనీ షేర్ చేసుకొని, హ్యాపీగా వర్డ్ షేర్ చేసుకునే వాళ్ళంటే, అదే వీళ్ళ దగ్గర ఏమి ఉంది, నా దగ్గర ఏమి లేదు, వై ఐఎమ్ ఆల్వేస్ కంప్లైనింగ్ గాడ్, దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని, ఐ షుడ్ బీ లైక్ దట్ అని ఆ రోజు నుంచి కంప్లైంట్ చేయడం మానేసి ప్రతి విషయం గురించి ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభుకు దగ్గర అవ్వటం నేను నేర్చుకున్నాను. సో మనం తగ్గించుకొని మనం ప్రేయర్ చేసుకుని ప్రభుకు దగ్గర అయ్యి ప్రభు దగ్గర మనం బ్యూటిఫుల్ లెసన్స్ నేర్చుకున్నప్పుడు ఆయన మనల్ని వండర్ఫుల్గా తన మినిస్ట్రీలో వాడుకునే పర్సన్గా ఉన్నాడు. సో ఈ విధంగా దేవుడు నన్ను ఎంతగానో నా యంగ్ లైఫ్లో బలపరిచాడు. సో దెన్ కమింగ్ ఇన్ టు మై మ్యారేజ్ టెస్టిమనీ, నేను అంటే మా పేరెంట్స్ ఇద్దరు మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఐ వాజ్ ఎక్స్పోజ్ టు మచ్ పీపుల్ ఇన్ ద మినిస్ట్రీ. అంటే వాళ్ళ టెస్టిమనీస్ చూడటం, వాళ్ళ సాక్ష్యాలు వినటం, ఎన్నో మ్యారేజ్ టెస్టిమనీస్ వింటూ వచ్చాను కాబట్టి సో హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హౌ టు ప్రే ఇన్ సైట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ సేక్ ఆఫ్ మై మ్యారేజ్. సో ప్రేయర్లో నేను కనిపెట్టినప్పుడు, ప్రభా నేను మినిస్ట్రీలో ముందుకు కొనసాగాలని ఆశపడి ఉన్నాను కాబట్టి మినిస్ట్రీలో సహకరించే పర్సన్ నాకు భర్తగా రావాలి. అండ్ ఐఎమ్ 5'9" టాల్. సో నేను 5'9" టాల్ కాబట్టి నాకంటే ఈక్వల్ కాదు, నాకంటే అట్లీస్ట్ 1 inch హైట్ ఉండే పర్సన్ నాకు కావాలి భర్తగా. అండ్ సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే అతను అయి ఉండాలి. అండ్ దేవునికి దశంభాగం ఇచ్చే విషయంలో అస్సలు నో చెప్పకూడదు, దశంభాగం ఇవ్వాలి. అది కాకుండా సేవకులకి ఇచ్చే మనసు ఏదన్నా ఉంటే మినిస్ట్రీలో ఉన్న సేవకులకి ఎక్కువగా ఇచ్చే పర్సన్ అయి ఉండాలి. సో అటువంటి మనసు కలిగిన పర్సన్ అయి ఉండాలి. అండ్ నాకు చారిటీ చాలా ఇష్టం. సో ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్కి సో మనీ డొనేట్ చేయడం నాకు చాలా ఇష్టం. సో చారిటీ విషయంలో కూడా తనకి హార్ట్ ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి నేను చేసుకోబోయే అతనిలో. నేను బ్లాక్ చాప్ కాబట్టి నాకంటే కొంచెం కలర్ ఉండే పర్సన్ నాకు భర్తగా రావాలని ప్రేయర్ చేసుకున్నాను.
సో ఈ విషయాలన్నీ నేను ప్రేయర్లో పెట్టినప్పుడు, అండ్ బిఫోర్ దాట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ డోంట్ నో వై ఒక ఆర్ఫన్ అయితే బాగుండు, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అని మనసులో ఉండేది, నాకు ఎందుకో తెలియదు. ఆఫ్టర్ దాట్ బట్ బిఫోర్ మై మ్యారేజ్ మై మమ్మీ డాడీ ప్రేయర్లో పెట్టినప్పుడు మై డాడీ స్టార్టెడ్ ప్రేయింగ్ లైక్ దిస్ అంట, ప్రభా మరి మాకు వచ్చే అల్లుడికి పేరెంట్స్ లేరేమో, సో వచ్చే అల్లుడిని మేము పేరెంట్స్ లాగా ప్రేమించే మనసు మాకు ఇవ్వు ప్రభు అని డాడీ ప్రేయర్ చేశారంట. సో మమ్మీ నాకు అది ఒక టైంలో కన్వే చేశారు. సో ఇవన్నీ నాకు మనసులో ఉన్నాయి, బట్ ఈ ప్రేయర్ అయితే నేను చేశాను. దాని తర్వాత నా గూగుల్లోనే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టెల్లా అని చెప్పి షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ ప్రపోజ్డ్ ఎ మ్యాచ్. అక్క మా మామ కొడుకు ఉన్నారు ఇలాగా, సో వీ బ్రాటప్ లైక్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్, హీఈస్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. సో ఎందుకో నాకు షేర్ చేయాలనిపించింది. బట్ ఐ నో యువర్ పేరెంట్స్ ఆర్ పాస్టర్స్ కాబట్టి మీరు ప్రేయర్లో కనిపెట్టి దేవునిలోకి తీసుకొస్తారు. సో మీరు ప్రేయర్లో కనిపెట్టండి, ఈ విషయమై దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తాడో చూద్దామంది. ఆఫ్టర్ దాట్ 2 years మేము ప్రేయర్లో కనిపెట్టాము. డాడీ ఫైనల్లీ సెడ్ ఓకే. దెన్ ఆయనని నేను చూసినప్పుడు పర్సనల్గా నేను లిస్ట్ చేసుకున్న ప్రేయర్ పాయింట్స్ అన్నీ హస్బెండ్ విషయంలో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్డ్ అనమాట. ఏమైతే నేను ప్రేయర్ చేశానో అవన్నీ తనలో నాకు ప్రభు ఇచ్చాడు. సో అంటే నేను ప్రేయర్ చేశాను కాబట్టి ప్రభు ఇచ్చాడన్న పాయింట్ కాదు నేను ఇక్కడ కన్వే చేస్తుంది. ప్రభు సేవకి మనం సమర్పించుకున్నాము, ప్రభు చిత్తానికి తగ్గట్టు సమర్పించుకొని మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రభు ప్లాన్, ప్రభు పర్పస్ ఏదైతే మన జీవితంలో ఉందో దానికి తగ్గట్లుగా మనల్ని ప్రిపేర్ చేసి మన చేత ఆయన ప్రేయర్ చేయిస్తాడు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. సో రోమా 12వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, మీరు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు, కానీ ఆత్మ తానే చెప్పశక్యము కాని మూలుగులతో మన పక్షంలో తండ్రికి విజ్ఞాపన చేయిస్తున్నాడంట. మనము ఆత్మకి సమర్పించుకొని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన విషయం మనం దేవునికి ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాడు. సో ప్రభుకు సమర్పించుకొని ప్రార్థన చేశాను కాబట్టి ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తి కొరకు నేను ఎలాగో ప్రార్థన చేయాలో నా చేత దేవుడు ఆ ప్రార్థన చేయించాడు, ఆ వ్యక్తి నా కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో ప్రభు మనం సమర్పించుకొని ప్రార్థన చేసినప్పుడు మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, వెదర్ ఇట్ ఈస్ జాబ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ మినిస్ట్రీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ మ్యారేజ్. సో ఏదేమైనా సరే ప్రభు తన చిత్తానికి తగ్గట్టు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. సో మ్యారేజ్ అయింది. దాని తర్వాత సో అందరూ నెక్స్ట్ ఏంటి పిల్లలు ఏంటి, ఇంకా పిల్లలు లేరా అని అంటారు కదా. సో మ్యారేజ్ అయిన తర్వాత 1 month నేను కన్సీవ్ అయ్యాను, మిస్క్యారేజ్ అయింది. ఎందుకు ఇట్లా అయింది? సో 30 years తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ వల్ల ఇలా అయ్యి ఉండొచ్చు అని అన్నారు. బట్ దట్స్ నాట్ ద థింగ్. ప్రభు ఏదో ప్లాన్ కలిగి ఉన్నారని అనుకున్నాం. ప్రభు తప్పు అయిపోయింది, మరి నేను నిర్లక్ష్యంగా ఉన్నానేమో, నన్ను క్షమించండి అని నేను ప్రేయర్ చేసుకున్నాను. దాని తర్వాత ఆఫ్టర్ 1 year మళ్ళీ కన్సీవ్ అయ్యాను. దట్ వాజ్ ఆల్సో ఎ మిస్క్యారేజ్. ఒక 6 weeksకి మళ్ళీ మిస్క్యారేజ్ అయింది. ఇంకా ప్రభుకు తెలుసు కదా మనం ప్రేయర్ చేస్తున్నాం, ప్రభు ఎందుకో దీన్ని మనకు దూరం చేశాడు, ప్రార్థనలో కనిపెట్టాలని చెప్పి మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్స్గా ప్రేయర్లో ప్రభుకు సమర్పించుకొని మేము ప్రేయర్ చేస్తూ వచ్చాం. గివప్ చేయటం కాదు, కానీ ఒకలాంటి ధైర్యం, నేను నీ బిడ్డను కదా ప్రవ్వా, నాకేది ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు, నేను గివప్ చేసేస్తాను అనట్లేదు. బట్ నన్ను ఎవరైనా మీరు ప్రార్థన చేస్తున్నారు ఇంకా దేవుడు మీకు ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదని ఏదన్నా అంటే అది నీ నామానికే ఘనహీనత కదా ప్రవ్వా, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు ఆశీర్వదిస్తావు అప్పుడు ఆశీర్వదించు, మేము తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ బట్ ఈ మీన్ వైల్ పీరియడ్లో వాట్ లెసన్స్ వీ హ్యావ్ టు లెర్న్ స్పిరిచువల్లీ, మేము నీకు దగ్గరగా ఎదగటానికి నీ లెసన్స్ మాకు నేర్పించని మేము ప్రభుకు సమర్పించుకొని ప్రార్థన చేసుకున్నాం. ఎన్నో విధాలుగా ప్రభు మమ్మల్ని స్పిరిచువల్గా మౌల్డ్ చేశాడు, ఎన్నో లెసన్స్ మాకు నేర్పించాడు. దట్ ఫ్యూ పాయింట్స్ ఐల్ షేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్టిమనీ. నేను 6 years తర్వాత కన్సీవ్ అయ్యాను న్యాచురల్లీ. చాలామంది మా మమ్మీ డాడీ మీద ఇష్టంతో చెప్పారు, మేము స్పాన్సర్ చేస్తాం, IVF చేయించండి పాపకి, చాలా మంచి కన్సీవ్ అవుతారు, అందరు ఇలాగే చేస్తున్నారు ఈ మధ్య అని చెప్పి అని అంటారు. కానీ నేను ఒక్కటి ప్రేయర్ చేసుకున్నా, ప్రభు IVF
చేయడం వల్ల ఇలా బిడ్డ నాకు పుట్టాడని నేను జీవితకాలం నేను చెప్పను. అది నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు. దేవుడు నాకు ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డని నాకు చెప్పుకోవాలని ఇష్టం. న్యాచురల్గానే నేను కన్సీవ్ అయ్యేటట్లు నా కృప చూపించి ప్రభు అని ప్రేయర్ చేసుకున్నాను. ప్రభు అదే విధంగా అద్భుతంగా ఆశీర్వదించాడు. కన్సీవ్ అయిన ఈ కంటిన్యూస్ పీరియడ్ ఎవ్రీ డే వి వైఫ్ అండ్ హస్బెండ్, నేను మమ్మీ దగ్గర ఉన్నాను కాబట్టి మేమిద్దరం కలిసి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫోన్లో ప్రేయర్ చేసుకునే వాళ్ళం. తను ప్రతిరోజు ప్రేయర్ చేసేవాడు. ప్రభా చక్కటి కనుబొమ్మలు, చక్కటి మూతి, చక్కటి పెదాలు, చక్కటి హెయిర్, చక్కటి పలువరుస అని ఎంత చక్కగా ప్రేయర్ చేశాడో. ఎగ్జాక్ట్లీ లైక్ దట్ గాడ్ గిఫ్టెడ్ అస్ అ వండర్ఫుల్ బాయ్. అండ్ మా ఇద్దరికి తెలియకుండా ఒకరికొకరం చెప్పుకోకుండా బయటికి బిల్లీ గ్రహం అనే పేరు పెడితే మా బిడ్డకి ఎలా ఉంటుంది అని మనసులో అనుకున్నాము. కానీ అది ఇద్దరం బయటపడి కన్వే చేసిన తర్వాత ఇద్దరికి ఒకే మనసు వచ్చింది అని అంటే ఇది నిజంగా ప్రభువుకి ఏదో ప్లాన్ ఉంది ఈ విషయంలో. సో బిల్లీ గ్రహం అని చెప్పి ఆ బిడ్డకి పేరు పెట్టాలని అనుకున్నాం. అమ్మాయి పుడితే కృపా సమృద్ధి అని పేరు పెట్టాలనుకున్నాను. బట్ వై నాట్ ఫర్ బాయ్? సో ఐ షుడ్ నేమ్ హిమ్ కృపా సమృద్ధి అని వచ్చేటట్లు పెట్టాలి ఫ్రంట్లో అని అనిపించి, సో ఐ సర్చ్డ్ ఇన్ హిబ్రూ, దెన్ ఐ ఫౌండ్ వర్డ్స్ కెన్ డై. సో ఐ నేమ్డ్ హిమ్ కెండై బిల్లీ గ్రహం. సో కెండై బిల్లీ గ్రహం అన్న పేరు వచ్చేటట్లు వి నేమ్డ్ హిమ్. సో మేము ఎలా ప్రేయర్ చేసామో దేవుడు అలాంటి అందమైన బిడ్డను మాకు ఇచ్చాడు. అండ్ ఐ వాజ్ 38 నేను డెలివరీ అయ్యే టైంకి. సో నో బడీ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ వుడ్ బీ ఏ నార్మల్ డెలివరీ. నెక్ ఆఫ్ ద మూమెంట్లో కూడా పెయిన్స్ భరించలేక చేతులెత్తి దండం పెట్టి డాక్టర్ని చెప్పాను, ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్స్ మేడం, ప్లీజ్ నాకు సిజేరియన్ చేయండి అని. బట్ మ్యామ్ ప్రేడ్ అండ్ బయట నుంచి మా మమ్మీ మా హస్బెండ్ చెప్తున్నారంట, మేడం మేము నార్మల్ డెలివరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నెక్ ఆఫ్ ద మూమెంట్ వరకు కూడా ట్రై చేయండి, ఇఫ్ ఇట్స్ నాట్ మీ ఇష్టం అని చెప్పి. బట్ చాలా ప్రేయర్ చేశారు, మమ్మీ కూడా ప్రేయర్ చేసింది దగ్గరుండి డెలివరీ రూమ్లో. సో అద్భుతంగా నెక్ ఆఫ్ ద మూమెంట్లో నార్మల్ డెలివరీ జరిగింది. దానికి ప్రభు నామానికి ఎంతో మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. సో వండర్ఫుల్ కిడ్నీ దేవుడు నాకు ఇచ్చాడు. సో కెండాయ్ బిల్లీ గ్రహం. కడుపులో ఉన్నన్ని రోజులు నాన్న నువ్వు యేసయ్య కోసమే పుడుతున్నావు, నువ్వు యేసయ్య కోసమే బతకాలని చెప్తూ వచ్చాను. సో వాడి బయటికి నా చేతుల్లోకి తెచ్చిచ్చిన తర్వాత, కెండాయ్ నువ్వు యేసయ్య కోసమే పుట్టావు నాన్న, యేసయ్య కోసమే బతకాలని అంటే హీ యూస్ టు లిజన్ టు దట్ సెంటెన్స్ డైలీ కదా. హీ వాజ్ స్టేరింగ్ అట్ మీ అనమాట. ఆ సెంటెన్స్ని అరే ఇది నేను వింటున్నాను కదా సెంటెన్స్ డైలీ అన్నట్లు చూస్తున్నాడు నా వైపు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ గాడ్ విల్ డెఫినెట్లీ యూస్ హిమ్ ఇన్ ద మినిస్ట్రీ. సో అవుట్ ఆఫ్ ఆల్ మై టోటల్ టెస్టిమనీ నేను కన్వే చేయాల్సింది ఏమనుకుంటున్నానంటే, మెయిన్గా న్యూ టెస్టిమనీలో దేవుడికి నచ్చిన ఒక పాయింట్ ఉంది. భూమి మీద ఉన్న అందరి వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని. ప్రభు వంగి నడుము కట్టుకొని ఆయన శిష్యుల పాదాలు కడిగాడు అని అంటే తగ్గింపు జీవితం అనేది ప్రభుకి ఎంత నచ్చిన పాయింట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నా గూగుల్లో ఉన్న టైంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నేను ఇక్కడ ఏదో అందరికి వాక్యం చెప్పాలని అన్నాను కదా, బట్ ఆ మూమెంట్లో ప్రభు నన్ను హింట్ చేసినప్పుడు, నేను తగ్గించుకొని ప్రేయర్ చేసినప్పుడు ఎన్నో బ్యూటిఫుల్ లెసన్స్ నన్ను నేర్పించి నన్ను స్పిరిచువల్గా దేవుడు ఎంతో బ్లెస్ చేశాడు. సో మనం తగ్గించుకొని ప్రేయర్ చేసినప్పుడు స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నాకు తర్వాత అనుభవపూర్వకంగా దేవుడు నాకు నేర్పించిన పాఠం మాథ్యూ 6:33 మొదట ఆయన రాజ్యంను నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. వెన్ వీ ఎగ్జాల్ట్ ద లార్డ్ విల్ ఎగ్జాల్ట్ us ఇన్ ఆల్ ద వేస్. మొదట మనం ప్రభు పని చేసినప్పుడు మనం ఇది చేయకుండానే ప్రభు అన్ని విషయాల్లో మన పని ఆయన చేసేవాడుగా ఉన్నాడు. సో ఆ విషయం మనం ఎంతో గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ప్రేమించే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని అరిచేతిలో చెక్కుకొని చూసే దేవుడు, కంటి పాపలా మనల్ని కాపాడుకునే దేవుడు. ఈ విధాలుగా దేవుడు మనల్ని కాపాడుకోవాలంటే ప్రేమతో సిలువలో ప్రాణం పెట్టి మన కోసం చనిపోయి తిరిగి లేచాడు కదా. ప్రేమ గల దేవుడు కాబట్టి మనం కూడా తిరిగి ప్రేమగా ఆయన దగ్గరికి రావాలనే కోరుకుంటాడు. కాబట్టి మన నుంచి ఆయనకు కావాల్సింది ఏంటంటే సరెండరెన్స్. మన సమర్పణ లేనిదే ప్రభు ఇవన్నీ మనకు చేయలేడు. ఏ రోజైతే
మోయాబు దేశం నుంచి బయటికి వచ్చి అత్తతో ఆ ఒక్క అడుగు బయటికి వేసి రూతు ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఆమె గర్భంలో నుంచి మరి ఆయన జన్మించడానికి ఇష్టపడి ఆమె గర్భంలో నుంచి దేవుడు బయటకు వచ్చాడు. అదేవిధంగా ఈరోజు ఆ ఒక్క స్టెప్ మనం ముందుకు వేసి మనం సమర్పించుకొని, ప్రభువా నువ్వే నా గురి, నువ్వు తప్ప నాకు ఇంకా లైఫే లేదు, దేహి శరణు అని ప్రభు కాళ్ళు మనం పట్టుకొని మనం ప్రభుకు సమర్పించుకున్నట్లయితే ప్రభు అద్భుతంగా మనల్ని ప్రతి ఒక్క విషయంలో ఎగ్జాల్ట్ చేసి, ఏ విషయంలో ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మనల్ని ఆదరించి కాచి కాపాడి నడిపించే దేవుడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై టెస్టిమోనీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక.